హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. ఇంకా హై ప్రోటీన్స్, మినరల్స్, ఇంకా వైటమిన్స్తో కూడిన ఈ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దానితో పాటు డయాబెటీస్ వాళ్ళకైనా, ఒంట్లో వేడి ఉన్న వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నేను సగ్గుబియ్యాన్ని అయితే తీసుకున్నాను. చిన్న సైజు సగ్గుబియ్యం కాకుండా నార్మల్గా ఉండే సగ్గుబియ్యాన్ని అయితే తీసుకోవాలి. నేను ఒక కప్పెడు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఇంకా వాటర్ పోసి ఒక్కసారి అయితే వాటర్ని అయితే వంపేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇలా వాటర్ మళ్ళీ పోసి 2 అవర్స్ అయితే నేను నానబెట్టేసుకున్నాను. సగ్గుబియ్యం ఎక్కువగా నానితే ఏంటంటే ఇంకా మొత్తం స్మాష్ అయిపోతుంది. సో 2 అవర్స్ అయితే సరిపోతుంది. ఇంకా చూడండి, ప్రెస్ చేస్తే మనకు సగ్గుబియ్యం ఇలా అవుతే పర్ఫెక్ట్గా ఉన్నట్టే మనకి ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి. ఇంకా నెక్స్ట్ నేనైతే ఒక బౌల్ తీసుకొని నేను ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యాన్ని తీసుకున్నానో అదే కప్పు బెల్లంని అయితే తురిమి నేను తీసుకున్నాను పాకం కోసం. ఇంకా మనకి బెల్లం కరిగితే సరిపోతుంది. ఇంకా మనకి పాకం వచ్చేంత అవసరం లేదు. ఇలా ఒక పొంగు 2 పొంగులు వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి బెల్లం పాకం రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మనం దీన్ని చల్లారనివ్వాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి పూల్ మకాన్ని ఒక కప్పు తీసుకొని నేను వాటిని అయితే ఫ్రై చేసుకున్నాను. ఇందులో వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి తొందరగా ఫ్రై అయిపోతుంది. మనము ఈ రెసిపీ పాలతో చేస్తాం కాబట్టి మనకి వేడి పాలు తగలగానే ఇదైతే మెత్తగా అయిపోతుంది. సో అందుకోసమని మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. వీటిని ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్, వీటిని అయితే ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇవి హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం స్వీట్ చేసినప్పుడు మధ్య మధ్యలో అప్పుడప్పుడు మనం వీటిని యూజ్ చేస్తే స్వీట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కీర్లో కానీ ఇంకెందులో అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని ఏ కప్పుతో అయితే నేను సగ్గుబియ్యం తీసుకున్నానో అదే కప్పుతో ఒక 4 కప్స్ పాలైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకు స్వీట్ అనేది కొంచెము లూజ్గా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. వాటర్ 5 కప్స్ తీసుకోవచ్చు. నేనైతే 4 కప్స్ పాలైతే తీసుకున్నాను. మనము ఇంకా ఇందులో షుగర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బెల్లం పాకాన్ని అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇంకా అది ఇప్పుడే యాడ్ చేయొద్దు. ఎలా అనేది ప్రాసెస్ నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఈ పాలనైతే మనం మరగనివ్వాలి. ఇంకా చాలాసేపు మరగనివ్వాలి, ఎందుకంటే అప్పుడే స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా మనకి ఒక 4-5 పొంగులు వస్తే సరిపోతుంది. ఇంకా నేనైతే పాలనైతే వేడి చేసుకుంటున్నాను. ఇంకా పాలు వేడయ్యే లోపు మనము ఈ పాలనైతే కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే పొంగకుండా. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ పాలు థిక్నెస్ రావాలి. సో అప్పటి వరకు మనం మరిగిస్తూనే ఉండాలి, ఇంకా అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి పాలని. దీనికోసం అయితే చిక్కటి పాలను తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఇలా పొంగు అయితే వస్తుంది. ఇంకా మనకి ఆల్మోస్ట్ పాలు మరిగినట్టే, కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లు మొత్తం వంపేసి సగ్గుబియ్యాన్ని అయితే మొత్తం వేసేసుకోవాలి. ఇంకా ఈ టేస్ట్ సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సగ్గుబియ్యానికి ఉన్న గుణం ఏంటంటే ఒంటిలో వేడిని చాలా ఈజీగా తగ్గిస్తుంది. సో ఇంకా హీట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఈ స్వీట్ని రెడీ చేసుకోండి. ఇంకా మనం సగ్గుబియ్యాన్ని మనం వేసేసుకొని కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో మనము పౌడర్ని అయితే చేసుకుందాం. ఇందులో నేను బాదాము, జీడిపప్పు, పిస్తా, ఇంకా 2 ఇలాచీని వేసుకున్నాను. ఇప్పుడు పౌడర్ అయితే చేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత పౌడర్ వచ్చిందో. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి సగ్గుబియ్యము, సేమియా ఉంది కదా, వాటిని కలుపుతూ మనము ఈ పౌడర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇంకా మనకి బాదము, పిస్తా, ఇంకా క్యాష్యూ నట్స్లో ఎంత విటమిన్స్ ఉంటాయో మనకందరికీ తెలుసు. ఇంత ప్రోటీన్ గల స్వీట్ని అయితే పిల్లలకు కానీ, ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇంకా హీట్ ఉన్న వాళ్ళకి, ఇంకా హెయిర్ ఫాలింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పౌడర్ మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న పూల్ మక్కని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి.
ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకా మనకి ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా, దాన్ని ఒక జాలి తీసుకొని దానితో వంపేసుకోవాలి. ఎందుకంటే అందులో ఏమన్నా డస్ట్ ఉంటే మనకి ఈ స్వీట్లో రాకుండా ఇది మనకి యూజ్ అవుతుంది. ఇలా స్వీట్ని కూడా అంతా వేసేసుకున్న తర్వాత మళ్ళీ చక్కగా కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా అయిందో స్వీట్. మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు సేమియాతో కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఈ స్వీట్ని మనము నైవేద్యానికి కానీ, ఇంకా పిల్లలకు కానీ, ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా చక్కగా పెట్టేయచ్చు. ఇంకా ఇప్పుడు ఇది కూల్గా కానీ ఇంకా హాట్గా వేడిగా ఉన్నప్పుడు కూడా తినేయచ్చు. ఇంకా హాట్గా కాకుండా కూల్గా తినాలనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 10 or 15 minutes తర్వాత తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే మనకి ఎమ్మి టేస్టీ హెల్దీ అయిన సగ్గు బియ్యం ఇంకా పూల్ మక్కనీతో కలిపిన స్వీట్ అయితే మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా పెట్టేయండి. ఇంకా ఈ సర్వింగ్ బౌల్ చూసారు కదా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నా ఛానల్కి వెళ్ళి చూడండి దీనికి సంబంధించిన డీటెయిల్. ఇంకా నాకైతే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ బౌల్ కావాలనుకుంటే మీరు నా ఛానల్కి వెళ్ళి వీడియో వాచ్ చేయండి, అందులో ఫుల్ డీటెయిల్గా ఉన్నది. ఇంకా నేను పైన డెకరేషన్కి అయితే నేను క్యాష్యూ నట్స్ అయితే యాడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.